హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఈరోజు మీకు ప్రీమియం రెసిడెన్షియల్ ఫ్లాట్స్తో అయితే రావడం జరిగిందండి. చాలా మంచి లొకేషన్లో ఉందండి. ఇద్దరి సాగర్ హైవే ఐడియా ఉంది కదా అందరికీ. సాగర్ హైవే నుంచి జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లో ఉంది. అది మెయిన్ రోడ్ మీద ఉందన్నమాట. మనకు సాగర్ హైవే వచ్చేసి చూస్తున్నారు కదా 300 మీటర్ డిస్టెన్స్లో ఉందండి. బ్రాహ్మణపల్లికి వెళ్ళే కనెక్టింగ్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్ మీద అయితే ఈ లగ్జరీస్ అపార్ట్మెంట్ అయితే ఉందన్నమాట. విజన్ టవర్స్ అండి. 3000 స్క్వేర్ యార్డ్స్లో చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. దీనికి 2 కార్ పార్కింగ్ కూడా ఇస్తున్నారు, 2 సెల్లార్స్ కూడా ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి మనకు ఓన్లీ 8 ఫ్లాట్సే ఉంటాయండి. మొత్తం వచ్చేసి మనకు 40 ఫ్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట. 5 ఫ్లోర్స్ అయితే ఉంది. చాలా మంచి ఎమ్యూనిటీస్ కూడా ఇస్తున్నారన్నమాట. ఈ లొకేషన్ వచ్చేసి మీకు చెప్పాను కానీ తుర్కెంజాలండి. సాగర్ హైవే నుంచి జస్ట్ 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మెయిన్ రోడ్ మీద ఉందన్నమాట. ఇది లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అండి. ఒకసారి చూడండి. దీంట్లో ఉంటే మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న ఫీల్ అయితే రావడం జరుగుతుందన్నమాట. దీంట్లో ఓన్లీ 3 BHKలు మాత్రమే ఉన్నాయండి. 1840 SFTలో అయితే అన్ని సేమ్ కన్స్ట్రక్షన్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. దీనికి ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకు పార్కింగ్, అదేవిధంగా మంచిగా చిల్డ్రన్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్, అదేవిధంగా మంచి గార్డెన్, ఇదే కాకుండా బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి మంచి స్పేస్ ఇచ్చినారు. అదేవిధంగా మనకేంటంటే మల్టీపర్పస్ హాల్ కూడా ఇవ్వడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా డీటెయిల్స్ అన్నీ అయితే చూద్దాం పదండి. ఇప్పుడు మనం అయితే పార్కింగ్లో ఉన్నామండి. ఈచ్ ఫ్లాట్కి వచ్చేసి మనకు 2 కార్ పార్కింగ్స్ ఇస్తున్నారు. ఒకటి సెల్లార్ ఉంది, ఒకటి వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. పార్కింగ్లో కూడా మంచి క్వాలిటీ యూజ్ చేస్తారండి. కింద కంప్లీట్ మామూలుగా అందరు టైల్స్ యూజ్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే తాండూర్ బండలు అయితే యూజ్ చేసినారండి. మంచి క్వాలిటీ అయితే యూజ్ చేసినారు. ఈ అపార్ట్మెంట్కి ఏంటంటే 2 లిఫ్ట్స్ అయితే ఇచ్చినారండి. ఆ లిఫ్ట్లు కూడా మంచి కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు జాన్సన్ కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎమ్యూనిటీస్లో మనకు పార్క్ అని చెప్పేసాను కదండి. 3200 SFTలో మనకు 600 మనకు పార్క్, అదేవిధంగా బ్యాడ్మింటన్ కోసం అయితే అలాట్ చేశారండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆల్రెడీ రెడీ అవుతుంది. విత్ ఇన్ ఒక 10 డేస్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. చాలా మంచి ప్రాజెక్ట్ అండి. నేను ఎందుకు ఈ లగ్జరీస్ అంటున్నానంటే దీనికి యూజ్ చేసిన మెటీరియల్ అంతా చాలా హైఫై మెటీరియల్ యూజ్ చేసినారండి. కంప్లీట్ రెడ్ బ్రిక్కే యూజ్ చేసినారు. మంచి సిమెంట్ వాడినారు. ఈవెన్ ఫినోలెక్స్ గోల్డ్ వైర్ వాడినారు. ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల దీన్ని లగ్జరీస్ అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. మెయిన్ రోడ్ మీదే ఉందండి. మళ్ళీ ఇది ఈ అపార్ట్మెంట్ వచ్చేసి కంప్లీట్ ప్లానింగ్తోనండి. అంటే ఎవ్రీ ఫ్లాట్కి కూడా మంచి వెంటిలేషన్ ఉండాలని చెప్పేసి మంచి ప్లానింగ్తోనైతే తీస్తున్నారనమాట. మీరు ఒకసారి చూస్తున్నారు కదా, ప్రతి ఫ్లాట్కి ఏంటంటే గ్యాప్స్ అయితే ఇస్తున్నారనమాట. ఈచ్ కారిడార్లో మనకు 2 ఫ్లాట్స్ అయితే రావడం జరుగుతుంది. ప్లస్ ఏంటంటే అపార్ట్మెంట్ అంటే ఆపోజిట్ ఉంటాయి కానీ డోర్స్, దీనికి ఆ ప్లానింగ్ కాకుండా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఈచ్ కారిడార్లో మనకు ఓన్లీ 2 ఫ్లాట్స్ మాత్రమే వస్తాయి. అలాంటివి మనకు 4 కారిడార్స్ ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదండి, ప్రతి కారిడార్కి మంచి వెంటిలేషన్ ఉండే విధంగా మంచి ఇంజనీరింగ్ ప్లాన్తోనైతే ఈ అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా క్లియర్గా చూద్దామండి. అసలు అపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, కారిడార్ ఎలా ఉంటుంది, ఎంత సెట్ బ్యాక్స్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా చూద్దాం పదండి. ఇప్పుడు మనం ఒక మోడల్ ఫ్లాట్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దామండి. నేను చెప్పాను కానీ కారిడార్లో ఓన్లీ 2 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఫస్ట్ మన కారిడార్కి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా UPVC డోర్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా మంచిగా ఉంటాయి. అదేవిధంగా నేను చెప్పినాను కదండి, మనకు కారిడార్కి ఈ విధంగా మధ్యలో మన గ్యాప్స్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకు ఇలా గ్యాప్స్ ఇచ్చినారంటే మెయిన్ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇవ్వడం జరిగిందనమాట. ఒకసారి లోపలికి రండి. ఫస్ట్ ఎంటర్ కానీ ఇది కారిడార్ అండి. కారిడార్ కూడా చూస్తే చాలా స్పేషియస్గా పెద్దగా తీసుకున్నారండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అపార్ట్మెంట్లో మనకు ఆపోజిట్ డోర్స్ ఉంటాయి. దీంట్లో అలా కాదండి, ఆపోజిట్ అసలు డోర్స్ రావు. ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న ఫీల్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది ఒక ఫ్లాట్ అండి, మోడల్ ఫ్లాట్. ఇది ఒక ఫ్లాట్. అదేవిధంగా మనం ముందుకు వెళ్తే ఇంకో ఫ్లాట్ ఉంది. అంటే ఆపోజిట్ డోర్స్ లేకుండా ఈ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా చూస్తున్నారు కదా, ప్రతి 2 కారిడార్స్కి ఈ విధంగా మంచిగా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇలా విండోస్ కూడా తీసుకున్నారండి. ఇప్పుడు మీకు ఒక మోడల్ ఫ్లాట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఫస్ట్ డోర్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి. డోర్ కూడా చూస్తే మంచి క్వాలిటీ యూజ్ చేసినారండి. 8x4 సైజ్ అండి. ఇవి కూడా ఏంటంటే బ్రాండెడ్ డోర్స్ అన్నమాట. చాలా మంచి క్వాలిటీ అయితే యూజ్ చేసినారు. ఈవెన్ లాక్ సిస్టమ్ కూడా మీకు ఇక్కడ చూసిందంటే బయోమెట్రిక్ అండి. బయోమెట్రిక్ లాక్ సిస్టమ్, ఇవి కూడా మంచి బ్రాండ్ అయితే తీసుకున్నారండి.
ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ అన్ని మంచి క్వాలిటీ. ఈవెన్ వైరింగ్ తీసుకుంటూ ఫినోలెక్స్ గోల్డ్ తీసుకున్నారు. అదేవిధంగా స్విచ్ బోర్డ్ వచ్చేసి మనకు లెగ్ గ్రాండ్ తీసుకున్నారు. ఈవెన్ బాత్రూమ్లకి వెళ్ళిపోతే కంప్లీట్ జాగ్ వారే యూజ్ చేసినారంట. మంచి మెటీరియల్తోనైతే ఈ ఫ్లాట్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. దీంట్లో ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. ఒకటి ఈస్ట్ వెస్ట్, ఆపోజిట్ ఉండవండి. చెప్పాను కదా మీకు, ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా మంచిగా ఉంది. ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దామండి. ఫస్ట్ కింద టైల్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ర్యాక్ కంపెనీ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. ప్రతి టైల్ కూడా సేమ్ కంపెనీ యూజ్ చేసినారు. ఈవెన్ బాత్రూంలో కూడా అవే యూజ్ చేసినారు. ఇక మీకు స్విచ్ బోర్డ్స్ చెప్తాను కానీ కంప్లీట్ రిగ్డ్ అండే యూజ్ చేసినారంట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి, లగ్జరియస్గా ఉంది. ఈవెన్ మనం యూజ్ చేసిన డోర్స్ కూడా ఇవి వచ్చేసి మనకు యూపీవీసీ డోర్స్ అన్నమాట. దీంట్లో ఏంటంటే మనకు మెష్ డోర్స్ ఉంటాయి, గ్లాస్ డోర్స్ ఉంటాయి. ఈవెన్ దీనికి యూజ్ చేసిన సెక్యూరిటీ గ్రిల్స్ ఉన్నాయండి. ఇవి కూడా మనకి ఏంటంటే పౌడర్ కోటింగ్ అనమాట. అందరు మామూలు ఐరన్ పెడుతుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ఈవెన్ ప్రొఫైల్ లైట్స్ కూడా మనకి ఇస్తున్నారు. మనకి ఏంటంటే సెంట్రల్ ఏసీ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్రజెంట్ మనమైతే హాల్లో ఉన్నామండి. ఇది హాల్ అన్నమాట. చాలా స్పేషియస్గా అయితే తీసుకుంటున్నారు. దీంట్లో అన్ని 1840 ఎస్ఎఫ్టీ ఉంటాయండి. 3 BHKలు మాత్రమే ఉంటాయి. 2 BHK ఉండండి, 3 BHKలు లగ్జరీస్గా అయితే ఉంటున్నాయి అన్నమాట. నెక్స్ట్ మన హాల్ నుంచి ఇక్కడికి వచ్చాం కదా, ఇది వచ్చేసి డైనింగ్ ఏరియానండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నాము. ఈజీగా ఒక 10 to 12 మెంబర్స్ కూర్చొని తినే విధంగా అంత స్పేషియస్గా తీసుకున్నారు. మనకు డైనింగ్ నుంచే పక్కకు బాల్కనీ కూడా ఉందండి. మీకు బాల్కనీ కూడా ఒకసారి చూపిస్తాను. బాల్కనీలోకి వెళ్ళడానికి కూడా మంచిగా ఈ విధంగా యూపీవీసీ డోర్స్ అయితే తీసుకున్నారండి. బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందన్నమాట. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మంచి స్పేషియస్గా అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా మంచి టైల్స్ యూజ్ చేసినారు. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మంచి ఫాల్ సీలింగ్ అండి. మనకి ఈవెన్ కారిడార్లో కూడా ఫాల్ సీలింగ్స్ అయితే తీసుకున్నారు. లగ్జరియస్గా ఉంటుందండి అపార్ట్మెంట్ మొత్తము. మీరు లైవ్లో వచ్చి చూడండి. మనం ఎంత వీడియోలో చూపించినా మీరు లైవ్లో వచ్చి చూస్తే అది వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారండి. దీంట్లో కూడా మంచి టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా విండోస్ విషయానికి వస్తే 5x4 యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారండి. ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచి నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. దీంట్లో కూడా మనకు లైట్స్, ప్రొఫైల్ లైట్స్ ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా దీనికి ఒక బాల్కనీ కూడా ఉంటుందన్నమాట. మాస్టర్ బెడ్రూమ్కి చూస్తున్నా కదా, బాల్కనీ కూడా ఉందండి. ఇది వచ్చేసి మనకు మెయిన్ రోడ్ మీద ఉందండి. ఈ రోడ్ ఏదైతే ఉందో మనకు బ్రాహ్మణపల్లికి వెళ్ళే రోడ్ అన్నమాట. ఫుల్ వెంటిలేషన్తోనైతే ఈ అపార్ట్మెంట్ అయితే ప్లానింగ్ చేయడం జరిగిందనమాట. ఈ బెడ్రూమ్కి ఒక వాష్రూమ్ కూడా తీసుకోవడం జరిగిందండి. ప్రతి వాష్రూమ్లో మనకి ఏంటంటే ఈ విధంగా జాగ్వార్ కంపెనీ యూజ్ చేయడం జరిగిందనమాట. టైల్స్ కానీ అదేవిధంగా దీంట్లో ప్రతిదానికి ఫాల్ సీలింగ్ కూడా ఉంటుందండి. లైట్స్, ఈవెన్ గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్ ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఈవెన్ మనకు ఏసీ పాయింట్స్ కూడా ఒకసారి చూడండి. ప్రతి రూమ్లో మనకు ఏసీ ప్రొవిజన్స్ అయితే ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి మనము గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అనమాట. గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే నీట్గా తీసుకున్నారండి. పైన మంచి నీట్ ఫాల్ సీలింగ్, అదేవిధంగా దీనికి కూడా మనకు ఏసీ పాయింట్ కూడా తీసుకోవడం జరిగింది. విండోస్ విషయానికి వస్తే 5x4 యూపీవీసీ తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారండి. దీన్ని యూజ్ చేసిన డోర్స్ కూడా చూస్తే మనకు చాలా మంచి కంపెనీ యూజ్ చేసినారు. కంప్లీట్ లాక్ సిస్టమ్ అండి. డోర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా తీసుకున్నారో. మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకు 6x4 యూపీవీసీ విండో తీసుకున్నారండి. ప్రతి రూమ్లో మనకు ఈ విధంగా ఏసీ పాయింట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్, ప్రొఫైల్ లైట్స్ ఎవ్రీథింగ్ అనమాట. అదేవిధంగా దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ తీసుకున్నారు. చూడండి ఒకసారి, దీంట్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. కంప్లీట్ మనకి ఏంటంటే జాగ్వార్ కంపెనీవే యూజ్ చేసినారండి. ఈవెన్ కబోర్డ్ కానీ అదేవిధంగా మనకు సింక్ కానీ అన్నీ తీసుకోవడం జరిగిందండి. ప్రొవిజన్స్ కూడా దానిలో యూజ్ చేసిన టైల్స్ కూడా మనకు పై వరకు 10 feet వరకు అయితే టైల్స్ అయితే యూజ్ చేసినారండి. మనకు మాస్టర్ బెడ్రూమ్ పక్కకే కిచెన్ ఉంటుందండి. కిచెన్ కూడా మంచి స్పేషియస్గా అయితే తీసుకోవడం జరిగింది. నవడేస్ ఏంటంటే అందరూ కిచెన్ వాళ్ళకు నచ్చినట్టు ఇంటీరియర్ డిజైన్ అయితే చేసుకుంటున్నారు అనమాట. సో ఆ విధంగా అయితే వీళ్ళకు వదిలిపెట్టడం జరిగిందనమాట. దీంట్లో ఏంటంటే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియా ఉందండి. అంటే మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈవెన్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా మంచి ఐరన్ గ్రిల్స్ తీసుకున్నారండి. పైన కూడా ఫాల్ సీలింగ్ తీసుకోవడం జరిగిందనమాట. చాలా బ్యూటిఫుల్ అయితే ఉంటుంది. దీంట్లో మనకు లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా, కిచెన్లో లో రూఫ్ కూడా ఇచ్చినారు. కిచెన్ పక్కకి
ఒక ఫ్యామిలీ కూర్చొని పూజ చేసుకునే విధంగా మంచి స్పేషియస్ పూజ గది కూడా తీసుకున్నారండి. దీంట్లో కూడా మనకు విండో కానీ, ఫాల్ సీలింగ్ కానీ, టైల్స్ కానీ చాలా మంచిగా తీసుకోవడం జరిగిందండి. ఫ్లాట్ అయితే చాలా బాగుంది. ఒకసారి చూడండి, మీకు డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు 1840 SFTలోనైతే ఉంటుందన్నమాట. 3 BHK. మనకు ఫ్లోర్కి వచ్చేసి ఓన్లీ 8 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయండి. ప్లస్ కారిడార్లో 2 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయండి. ఆపోజిట్ అసలే ఉండవు అన్నమాట. మొత్తం దీంట్లో మనకు 40 ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. 5 ఫ్లోర్స్ అన్నమాట. విజన్ టవర్స్ అండి. బ్రాహ్మణపల్లి మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. సాగర్ హైవే నుంచి జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట. మనము దీని డీటెయిల్స్ అన్నీ క్లియర్గా తెలుసుకున్నాం కదండి. ఒకసారి డైరెక్ట్ ఓనర్తో మాట్లాడి దీనికి ఎలాంటి మెటీరియల్ యూజ్ చేసినారు, ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, అదేవిధంగా ప్రైస్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అడిగి తెలుసుకుందాం పదండి. మనం అపార్ట్మెంట్ అయితే చూసామండి. చాలా లగ్జరీస్గా చాలా బాగుంది. మరి కన్స్ట్రక్షన్ చేసింది మేనేజింగ్ డైరెక్టర్స్ అయితే మనతో ఉన్నారు. సార్ మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ చేసుకుందాం. హలో సార్. హలో సార్. హాయ్ అండి విజయ్ గారు. సార్ యువర్ గుడ్ నేమ్ సార్? నా పేరు మామిళ్ళపల్లి ఓంకార్ అండి. ఓకే. విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్ మేనేజింగ్ పార్ట్నర్స్. ఓకే. సో లాస్ట్ 18 years నుంచి కూడా ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అప్డేటెడ్గా వెళ్తూ ఒక ప్రీమియం సెగ్మెంట్స్లో కన్స్ట్రక్షన్ తీసుకెళ్తూ మార్కెట్లో ఒక బ్రాండెడ్గా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఒక ఎక్స్పీరియన్స్ బిల్డర్గా చాలా మెటీరియల్ కానీ అన్ని విధాలా కూడా అప్డేటెడ్ కన్స్ట్రక్షన్ అవుతూ ముందుకు వెళ్తూ ఉన్నామండి. అదే సార్, నేను చూశాను ఇక్కడ, నేను చాలా ఫ్లాట్స్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను. వాటికి మీకు చాలా డిఫరెన్స్ ఉంది సార్. కంప్లీట్ మీరు యూజ్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉందో కంప్లీట్ బ్రాండెడ్ యూజ్ చేసినారు సార్. మన ప్రాజెక్ట్ అసలు ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు సార్? యాక్చువల్లీ పర్టికులర్గా ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకు సాగర్ హైవేకి వెరీ వాకబుల్ డిస్టెన్స్లో జెడ్పీ రోడ్డు 80 feet రోడ్డు జెడ్పీ రోడ్డులో మనం ఈ కన్స్ట్రక్షన్ చేసాము. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకు 3000 square yardsలో కన్స్ట్రక్షన్ చేస్తూ 40 ఫ్లాట్స్ అండి. ఓవరాల్గా టోటల్ 40 ఫ్లాట్స్. స్టిల్ట్, సెల్లార్, పార్కింగ్, అప్పర్ 5 floors ఈచ్ ఫ్లోర్ 8 ఫ్లాట్స్, 5 floors 40 ఫ్లాట్స్లో మనం ఇది కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాం. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనం టోటల్గా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లోకి తీసుకొచ్చి ఇది కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అజయ్ గారు. యాక్చువల్గా మనకు వేరే అపార్ట్మెంట్స్లో ఆ అపార్ట్మెంట్ అనే ఫీల్ రాకుండా ఉండడం కోసం అక్కడ ఉన్న కస్టమర్ కొంచెం లాస్ట్ టైం ఏదైతే అపార్ట్మెంట్స్లో చిన్న ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారో అవి రాకూడదు అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని మా ఇంజనీర్ గారు మేము కలిసి కూర్చొని డిసైడ్ చేసి ప్లాన్ చేయడం జరిగింది. అందులో మెయిన్గా ఏంటంటే మనకు ఓన్లీ 3 bedroom కాన్సెప్ట్లోకి ఈ ప్రాజెక్ట్ వెళ్ళాము. 3 bedroom అండ్ బిగ్ ఎస్ఎఫ్టీ. 1840 to 1875 ఎస్ఎఫ్టీ అంటే ఏంటి, ఆల్మోస్ట్ యూనిఫామ్ ఎస్ఎఫ్టీ. ఇందులో మనకు జనరల్గా అపార్ట్మెంట్స్లో వచ్చేటువంటి మెయింటెనెన్స్ దగ్గర ఎక్కడైతే ఇష్యూస్ చిన్నవి వస్తున్నాయో అలా రాకుండా ఉండడం కోసమే మనం ఓన్లీ 3 bedroom కాన్సెప్ట్ తీసుకున్నాం. బట్ సేమ్ టైము ఆపోజిట్ డోర్స్ తీసుకున్నాం. ఇండిపెండెంట్ హౌస్ కాన్సెప్ట్ తీసుకురావడం కోసం అపార్ట్మెంట్స్లో జనరల్గా ఏమవుతుంది జీ గారు, ఆపోజిట్లో డోర్స్ వస్తుంటాయి వేస్తుంటాయి కదా. అలా కాకుండా ఆపోజిట్ డోర్స్ రాకుండా మనం ఇండివిజువల్గా డిఫరెంట్ చేస్తున్నాం. అలాగే సింగిల్ క్యారిడార్ అండి. 40 ఫ్లాట్స్ కూడా సింగిల్ క్యారిడార్. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం కొంచెం హైలైట్ చేసుకుంటూ వచ్చాం. సో అందువల్ల మనకు ఈ ప్రాజెక్ట్లో 3 bedroom కాన్సెప్ట్, సో ఆపోజిట్ డోర్స్ రాకుండా ఈ సింగిల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో సింగిల్ క్యారిడార్ వేలో వెళ్ళాము. 40 ఫ్లాట్లకు కూడా 2 జాన్సన్ కంపెనీ లిఫ్ట్స్, 8% ఆటో డోర్ లిఫ్ట్స్తో ప్రొవైడ్ చేసుకుంటూ మనం ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా మనకు ప్రతి ఫ్లాట్కు 2 car పార్కింగ్స్ వస్తున్నాయండి. 2 car పార్కింగ్స్ రావడం రీజన్, కార్ పార్కింగ్స్ దగ్గర ఎక్కడైతే బిఫోర్ కస్టమర్స్ కొంచెం ఇష్యూస్ పే చేస్తున్నారో అది ఈ ప్రాజెక్టులో రాకుండా ఉండడం కోసం అన్నీ కూడా డబుల్ కార్ పార్కింగ్ మనం ప్లాన్ చేసాం. విత్ ఈవీ కనెక్షన్ తోటి, ఈవీ కనెక్షన్ తోటి ఇస్తున్నాము. అది కూడా సైడ్ బై సైడ్ ఇస్తున్నాం. ఒకటి పైన ఒకటి కింద కాకుండా కస్టమర్ కొంచెం స్పేసెస్గా డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం కోసం సైడ్ బై సైడ్ కూడా పక్కకే మనం ఇస్తున్నాం కార్ పార్కింగ్స్ కూడా. జనరల్గా ఇది రేరా ప్రాజెక్ట్ అండి, హెచ్ఎండి అప్రూవల్ అండ్ రేరా ప్రాజెక్ట్. సో ఇందులో కామన్ ఏరియాస్, టాట్లైట్ ఏరియాస్ వస్తూ ఉంటాయి, అందరికీ వస్తుంటాయి. అడిషనల్గా మనకు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో ఒక 600 square yardsలో మనము వాకింగ్ ట్రాక్,
సెటిల్ కోర్ట్ ఏరియా, ఓకే ప్లస్ పార్టీ లాన్ ఏరియా, ఓపెన్ పార్టీ లాన్ ఏరియా, ఓకే గ్రీనరీని బాగా దృష్టిలో పెట్టుకుని మనం చాలా హైలైట్ చేసాము. కస్టమర్స్ కూడా ఉన్న 40 మెంబర్స్ కూడా ఒక యూనిఫామ్ కస్టమర్స్, ఓన్లీ ప్రీమియం కస్టమర్సే ఈ ప్రాజెక్ట్ టార్గెట్లో మేము తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఓకే సార్. అలాగే ఒక ప్రీమియం కస్టమర్ ఎలా అయితే మనము వాళ్ళు సాటిస్ఫై చేయాలో ఆ విధంగా స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా టోటల్గా బ్రాండెడ్గా వెళ్ళాము ఓకే సార్ ఈ ప్రాజెక్ట్లో. ఈవెన్ టైల్స్ దగ్గరకు తీసుకుంటే ర్యాక్ ఆర్ఏకే, టోటల్గా ఆర్ఏకే ర్యాక్, ఈవెన్ టాయిలెట్స్తో సహా కిచెన్తో టోటల్గా ఇస్తున్నాం. అలాగే ప్రతి ఐటెం కూడా ఫినాలెక్స్ వైర్స్ కావచ్చు, హ్యావెల్ స్విచెస్ కావచ్చు, జిందాల్ మన మెటీరియల్ కూడా టోటల్గా బ్రాండెడ్లో పర్చేజ్ చేసుకుంటూ బ్రాండెడ్ మెటీరియల్తో చేస్తూ ప్రాజెక్ట్ ఇది. జాగ్వార్ కబోర్డ్స్ కావచ్చు, కబోర్డ్స్ కావచ్చు, ఈవెన్ ప్లంబింగ్ ఉందండి. ప్లంబింగ్ టోటల్గా జాగ్వార్ యూజ్ చేస్తున్నాం. ఐటమ్ చిన్న పిన్తో సహా జాగ్వార్ ఐటమ్స్ మనం మెయింటైన్ చేసుకుంటూ పోతా ఉన్నాం. అలాగే డోర్స్ 8 feet 8 డోర్స్లో ఐటీపీ డోర్, ఒక బ్రాండెడ్ కంపెనీతో మనం మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. మెయిన్ డోర్ డిజిటల్ లాక్ అవ్వచ్చు, డోర్ సెట్ హార్డ్వేర్ కావచ్చు, ఈవెన్ ప్రతి ఐటమ్స్ వైజ్గా కూడా ఒక కస్టమర్కు ఒక విల్లా, సింపుల్గా చెప్పాలంటే ఒక విల్లా కాన్సెప్ట్ని అపార్ట్మెంట్కి తీసుకొచ్చామని అయితే నేను చెప్పగలను. రైట్ సార్, ఈ వర్డ్ బాగుంది సార్. సరే, అలాగే ఉన్న కస్టమర్స్ అందరూ కూడా 40 మంది కస్టమర్స్ కూడా ఈ అపార్ట్మెంట్లో ఒక బ్రాండెడ్ విజన్ టవర్స్ ఎంజాయాలంటే ఒక బ్రాండ్ అనేది విధంగా నేను మా ఇంజనీర్ గారి సహకారంతో నేను దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. సో ఇలా వచ్చేసరికి ఈస్ట్ అండ్ వెస్ట్ అండి. ఈస్ట్ అండ్ వెస్ట్ జనరల్గా అపార్ట్మెంట్స్లో డైమెన్షన్స్ మనకు చాలా ఇంపార్టెంట్. అవును సార్. ఈ అపార్ట్మెంట్లో జనరల్గా డెప్త్ ఎక్కువ వస్తాయి అపార్ట్మెంట్స్, ఇది అలా కాకుండా ఫేసింగ్ ఎక్కువ ఉంది. సో అందువల్ల ఏంటి ప్లాన్ బాగా వస్తుంది, డైమెన్షన్స్ బాగా సెట్ అవుతున్నాయి, తర్వాత వెంటిలేషన్ బాగా కవర్ అవుతుంది. వెంటిలేషన్ కవర్ అవుతుంది. రేరా ప్రాజెక్ట్లో మామూలుగా వెంటిలేషన్కి ఇబ్బంది ఉండదు, బట్ ఇది ఇంకొంచెం అడిషనల్ సపోర్టింగ్ అనుకోవాలి. సో అలానే మనం వాస్తు 100% వాస్తాయి. జనరల్గా మా ఇంజనీర్ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ నాకు 18 years నుంచి ఒకే ఇంజనీర్, ఆయన కూడా ఒక బ్రాండెడ్, ఎక్కడ కాంప్రమైజ్ కాడ ఇంజనీర్ దగ్గరికి అందరు బిల్డర్స్ కూడా వెళ్ళరు. సింపుల్గా చెప్పాలంటే ఆయన వాస్తుకి 100% ఆయన ఉంటాడు. నేను కూడా వాస్తుని నమ్ముతాను కాబట్టి వాస్తుని 100% వాస్తు ఫాలో వస్తూ ఉంటున్నాను. సో దీంట్లో వచ్చేసరికి 4 టవర్స్ వస్తున్నాయి. 4 టవర్స్ కూడా మీకు వాటర్ 2 బోర్లు ఉన్నాయండి. గ్రౌండ్ వాటర్ 100% నేను హామీ ఇస్తున్నాను. 2 బోర్లు ఉన్నాయి. ఒక బోర్ మొత్తం గ్రీనరీకి సపోర్ట్ చేస్తుంది, ఒకటి మొత్తం మనకు ఫ్లాట్కి వస్తుంది. కృష్ణా వాటర్ ఫుల్గా, కృష్ణా వాటర్ సఫిషియెంట్ వాటర్ ఉందండి. సో ఒక బోర్ ఏదైనా మనకు రిపేర్ వచ్చినా ఇంకో బోర్ ఆటోమేటిక్గా రన్నింగ్లో ఉంటుంది. సో 200% వాటర్ సమస్య ఇక్కడ లేదు. ఇంకొకటి డ్రైనేజ్ విషయాలు కావచ్చు, ఎమ్యూనిటీస్ విషయాలు కావచ్చు, అన్నీ కూడా మనకు మెయిన్ రోడ్కే ఉన్నాం. మనకు ఈజీ వాక్ చేసి బస్ స్టాప్ జస్ట్ 100 meters బస్ స్టాప్. సో ఎగ్జిట్ 12 అవుటర్ రింగ్ రోడ్కి ఎగ్జిట్ 12కు మనం జస్ట్ ఒక 1 kilometer డిస్టెన్స్లో ఉన్నాం. మెయిన్గా ఈ యొక్క బ్రాహ్మణపల్లి ఈ ఎంజాల్లో రోడ్డు వచ్చేసరికి చాలా ఫాస్ట్ గ్రోయింగ్, చాలా స్పీడ్గా గ్రో అవుతూ ఉంటుంది. 1 yearలోనే మనం మీరు చూస్తూనే ఉన్నారు, చాలా డెవలప్ అయింది. ఓకే, సో అలాగే ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్లో కస్టమర్ని మనము వాళ్ళకి చేసుకుంటూ ప్రైజ్ లిస్ట్ వచ్చేసరికి మనము 5,800 కోట్ చేస్తున్నాము. 5,800 కోట్ చేస్తున్నాము. ఇది లాస్ట్ 6 months బిఫోర్ నేను 5-6లో నేను ప్రైజ్ కోట్ చేశాను. ప్రజెంట్ మనకు రెడీ టు మూవ్ ఉందండి. మేబీ ఒక 15-20 daysలో ఓసీ కూడా వచ్చే ప్రొవిజన్లో ఉన్నాం. ఆల్మోస్ట్ కస్టమర్స్ ఇంటీరియర్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి, గృహప్రవేశాలకు కూడా రెడీ అయిపోతూ ఉన్న ప్రాజెక్ట్, రెడీ టు మూవ్ ఉన్న ప్రాజెక్ట్. సో దాంట్లో మనము నా ఫస్ట్ నుంచి కూడా నేను ప్రైజ్ లిస్ట్ వచ్చేసరికి ఎక్కువ తక్కువ చెప్పడం వల్ల కాకుండా ఒక కొటేషన్ రేట్ లాగా వెళ్తా ఉన్నాను. 5,800 ఏదైతే ఉందో సార్ నెగోషియబుల్ సార్? 90% ఏం లేదండి. కూర్చున్నప్పుడు మనం ఏదైనా కస్టమర్ మాట్లాడే అవకాశం ఉంది. రాబోయే ఓసీ మనకు ఓసీ వచ్చిన తర్వాత నేను కస్టమర్కు మేజర్గా ఒక జిఎస్టీ విషయంలో వాళ్ళకు ఓసీ వచ్చిన తర్వాత నేను ఒక జిఎస్టీ విషయంలో బెనిఫిట్ చేయాలనే ఉద్దేశం ఉంది. కస్టమర్కి కూడా లోడ్ కాకుండా అది కూడా ఈ మంత్ ఎండింగ్ బిఫోర్ రిజిస్ట్రేషన్స్కి ఓసీ బిఫోర్ రిజిస్ట్రేషన్ మాత్రమే జిఎస్టీ ఉంటుంది. తర్వాత జిఎస్టీ లేకుండా కూడా ముందుకెళ్ళే అవకాశం ఉందండి. సార్ యూడిఎస్ గురించి చెప్పారు. యూడిఎస్ వచ్చేసరికి మనకు 70 square yards మనం యూడిఎస్ ప్రతి ఫ్లాట్ కండి 70 or 71లో యూడిఎస్ ఇస్తున్నాం.
జనరల్గా ఎక్కడ అంత యూడిఎస్ రాదు, బట్ ఇది ఓన్లీ ఇది 3 బెడ్రూమ్ ప్రాజెక్ట్ కాబట్టి బిగ్గెస్ట్ సిటీ కాబట్టి మీకు యూడిఎస్ కూడా 70 యార్డ్స్ దొరుకుతుంది. ఓకే సార్, ఇది బ్రాహ్మణపల్లి మెయిన్ రోడ్ మీద ఉంది కదా సార్, పర్ స్క్వేర్ యార్డ్ ఎంత ఉంటుంది సార్ ఈ ఏరియాలో? అవుట్ రేట్ వచ్చేసరికి 1,20,000 1,10,000 అలా చెప్తున్నారండి. మేబీ నడుస్తుంది కూడా నడుస్తుంది కూడా. లక్కీ ఈ ప్రాజెక్ట్లో మనం ఇస్తున్న ఈ ప్రైజ్ చాలా కస్టమర్కు చాలా తక్కువ ప్రైజ్ అని నేను కోట్ చేసుకున్నాను. సార్ ఒక లాస్ట్ క్వశ్చన్ సార్, చెప్పండి. ఏరియా నేను చాలా ఫ్లాట్స్ ఎక్స్ప్లోర్ చేశాను. ఇప్పుడు పక్కకు చూస్తే 5,500 అలా కోట్ చేస్తున్నా సార్, మనకి 5,800 ఉంది, ఒక 300 ఎక్సెస్ ఉంది, దానికి ఎక్స్ప్లెనేషన్ విజయ్ గారు నేను మీకు స్టార్టింగ్లోనే ఒక విషయం చెప్పానండి. సార్ వేరు వేరు అపార్ట్మెంట్స్కు ఈ డిజైన్ ఈ కాన్సెప్ట్ డిఫరెంట్ అని నేను స్టార్టింగ్లోనే తెలుసుకున్నాను. అది ఎలాగంటే కన్స్ట్రక్షన్ విషయంలో కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉందండి, ఇది 40 ఫ్లాట్స్, 40 ఫ్లాట్స్కి 2 లిఫ్ట్లు 8% లిఫ్ట్ ఇస్తున్నారు. అదే 120 ఫ్లాట్స్ కూడా 2 లిఫ్ట్లు ఇస్తున్నారు. ఓకే. సో ఎమ్యూనిటీస్ వస్తుంది. ఎమ్యూనిటీస్లో కూడా ఈ 40 ఫ్లాట్స్ వల్ల ఎమ్యూనిటీస్ అందరికీ యూజ్ చేస్తారు. ఇక్కడ 120 ఫ్యామిలీస్ ఉంటాయి. అందువల్ల నేను అదే అంటున్నాను, టోటల్గా కన్స్ట్రక్షనే కాకుండా ఎమ్యూనిటీస్ యూజ్ చేసుకోవడంలో కావచ్చు, కార్ పార్కింగ్ ఏరియా యూజ్ చేసుకోవడం కావచ్చు, గార్డెన్ ఏరియా యూజ్ చేసుకోవడం కావచ్చు, లిఫ్ట్ దగ్గర వెయిటెన్సీ లేకుండా ఉండకపోవడం కావచ్చు. మీరు చూస్తే కనుక ఇవాళ రేపు హైరేజ్ అపార్ట్మెంట్స్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? లిఫ్ట్ దగ్గరనే వస్తుంది. లిఫ్ట్ దగ్గర మనకు వెయిటింగ్ 10 నిమిషాలు 5 నిమిషాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఇక్కడ అలా ఉండదు. 40 ఫ్లాట్లు 2 లిఫ్ట్లు వస్తున్నాయి కాబట్టి. అదే మన కార్ పార్కింగ్ ఏరియా, ఎంట్రన్స్, సెక్యూరిటీ ఉంటారు. ఇవన్నీ కూడా మెంబర్ ఆఫ్ పీపుల్స్ పెరిగేదానికి మనం సార్ట్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి అవన్నీ కామన్గా దొరుకుతాయి. అది కూడా కాకుండా ఓన్లీ కన్స్ట్రక్షన్లోనే ఒక ప్రీమియం విల్లా ఈరోజు మార్కెట్లో ఎలా అయితే మనకు దొరుకుతుంది ఆ కాన్సెప్ట్ నేను అపార్ట్మెంట్కి తీసుకొచ్చినారు. సో అందువల్ల ప్రాబ్లం ప్రైస్ అనేది కస్టమర్ 300 కాదండి, కస్టమర్కి కావాల్సిందేదో అది మేము ఇస్తున్నాం. ఓకే. అందువల్ల వాళ్ళు ఎవరు నా దగ్గరకు వస్తున్న కస్టమర్స్ ఎవరు కూడా ప్రైస్ వేరే డిఫరెంట్ ఉందని ఎవరు నాకు అది రాలేదండి. వాళ్ళు కనిపిస్తుంది కదా. ట్రూ సార్, నేనేంటంటే ఇంత మంచి ఎక్స్ప్లోర్ చేశాను కదా సార్, అసలు చూస్తే నాకు అనిపించింది ఇన్ని ఎక్స్ప్లోర్ చేసిన దాంట్లో ఇది నెంబర్ ది బెస్ట్ వన్ ఉంది. సో అసలు 5,800 అని నాట్ ఏ మ్యాటర్ సార్, రియల్ చెప్తున్నాను, రియల్ వ్యూవర్స్ చెప్తున్నాను కదండి. ఈ ఏరియాలో నేను చాలా ఫ్లాట్స్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను, చాలా లగ్జరియస్గా ఉంది. ఏ ప్రోడక్ట్ అంటే ఏ మెటీరియల్ చూసినా కంప్లీట్ బ్రాండెడ్ యూజ్ చేస్తున్నారు. సో 5,800 ఈజీగా పెట్టవచ్చు అనమాట. ఈ వర్డ్స్ ఎన్ని చెప్పినా కానీ తక్కువనే అండి. మీరు డైరెక్ట్ లొకేషన్కి రండి, లొకేషన్కి వచ్చి ఒకసారి ఫ్లాట్ని చూడండి, చూస్తే 200% మీరే పెట్టొచ్చు అని చెప్పేసి మీ మాటలోనే చెప్తారండి. ఇదేంటంటే అవుటర్ రింగ్ రోడ్కి చాలా నియర్ బై ఉండడం వల్ల, అంటే గచ్చిబౌలిలో కొందరు జాబ్ చేస్తుంటారు, వాళ్ళకి అవుటర్ రింగ్ రోడ్ ఉండడం వల్ల చాలా ఫ్లెక్సిబుల్గా అయితే ఉందండి. మేడం గారు కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్ అండి. ఈ ప్రాజెక్ట్ గురించి మేడం కూడా అడిగి కొన్ని వర్డ్స్ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మీ వర్డ్స్లో అసలు ప్రాజెక్ట్ గురించి కొన్ని విషయాలు చెప్తారా మన వ్యూవర్స్ కోసం? సార్, ఇది రేరా ప్రాజెక్టు అయినా కానీ ఈ రోడ్డుకి చాలా హై ఎండ్ ఇచ్చున్నాం, క్వాలిటీ వైజ్గా కానీ అన్నీ కూడా హై ఎండ్ ఇచ్చున్నాము. ఒక ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా అయితే లైక్ చేస్తారో, ఒక లేడీస్ కానివ్వండి, జెంట్స్, చిల్డ్రన్స్కి అందరికీ కంఫర్టబుల్గా ఉండేలాగా చూస్తున్నాం ఈ ప్రాజెక్ట్ గురించి. ఇంకోటి మెయిన్ ఏంటంటే లేడీస్కి జనరల్గా పూజ మందిరం ఉండాలి, కిచెన్ కంఫర్ట్గా ఉండాలి, దాంట్లో బాల్కనీస్ ఇవన్నీ లైక్ చేస్తాం. అలాంటి వాటిని బేస్ చేసుకొని ఇప్పుడు నేను కూడా కంటిన్యూగా వచ్చి మనకు ఒక వైఫ్గా నాకు హౌస్లో ఏమేమి అవైలబుల్ కావాలో అవన్నీ ఉండేలాగా ప్రొవిజన్ చూసుకుంటున్నాం. అలా అని కంప్లీట్గా వర్క్ కాడి నుంచి డైలీ వచ్చి చూసుకుంటుంటాము. సారు ఉంటారు, నేను ఉంటాము, ఎవరైనా కంప్లీట్గా వర్క్ కాడ ఎక్కడ రాజీ పడకుండా కంప్లీట్గా ఒక సిస్టమేటిక్గా మెయింటైన్ చేసుకుంటున్నాము. చూస్తున్నా అండి, మామూలుగా ఏంటంటే ఏ ప్రాజెక్ట్ అయినా జెంట్స్ కన్స్ట్రక్షన్ చేపిస్తుంటారు. ఇక్కడ ఏంటంటే మేడం కూడా ఇంక్లూడ్ అయిపోయి లేడీస్కి ఏవైతే నీడ్స్ ఉంటాయి, అంటే కిచెన్ స్పేషియస్ కిచెన్ కావాలి, మంచి పూజా గది కావాలి, బెడ్రూమ్ ఏ టైప్ ఉండాలి, ప్లస్ బాల్కనీ ఎలా ఉండాలి, ఇవన్నీ మేడమే దగ్గరుండి చూసుకొని ఇది కన్స్ట్రక్షన్ చేయించారంట. సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉండబోతుందండి ఈ ప్రాజెక్ట్ మీకు చాలా బాగా నచ్చుతుందని చెప్పేసి మేము బడ్జెట్ ఫ్రెండ్లీ తరపున మేమైతే కోరుకుంటున్నాము. నా మెయిన్ సజెషన్ ఏంటంటే ఫస్ట్ వచ్చి ప్రాజెక్ట్ని విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు 200% అయితే నచ్చుతుంది. ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ ఇంకా చాలా మేము ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.